అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ జిల్లాలో ఆటో యూనియన్ తమ ఆందోళన అయితే చేపట్టారు. తమకు న్యాయం చేయాలి, తమకి గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి వీళ్ళైతే నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు యూనియన్ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? రాష్ట్రంలో దినదినగండం నూరేలాసుగా బతుకుతున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆటో డ్రైవర్లుగా. మరొక వైపు చూస్తే స్వయం ఉపాధితో బతుకుతున్నారు. ఈరోజు అనేక పనులు లేకుండా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈరోజు ఎవరైనా వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్నారంటే అది ఒక ఆటో డ్రైవర్లే. అలాంటి ఆటో డ్రైవర్లకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మొండి చేయి చూపిస్తుంది. విశాఖపట్నంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో చూస్తే ఇప్పటికీ కూడా ఆటో డ్రైవర్లకి పార్కింగ్ స్థలాలు ఇవ్వలేదు. అలాగే సిటీలో తిరగడానికి పర్మిట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు వేలాది రూపాయలు ఆ కారణాలు చూపించి ఫైన్ రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకొక రకంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లు ఏదైనా ప్రమాదం వస్తే వారు డ్రైవర్లు కానీ మంచాన పడితే ఆ కుటుంబాన్ని రోడ్డున పడుతుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలు ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపడుతుంది. అందులో భాగంగానే ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్రగా సపోర్ట్ చేస్తూ 10,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నేటికి 9 నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్లు ఊసు తేగపడం అనేది ఈరోజు దుర్భాగ్యమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం అని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చేస్తూ విశాఖపట్నంలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు, సిటీలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు సిటీ పర్మిట్లు ఇచ్చి, అదేవిధంగా పార్కింగ్ స్థలాలు ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి మేము ఈ పోరాటాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమంది జీవాలు తీసుకొచ్చారు, అధిక జరిమానాలు వేస్తూ 106 తీసుకొచ్చి బై 1 బై 2 అని చెప్పి అధిక జరిమానాలు విధిస్తున్నారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి జోడై, రాష్ట్ర ప్రభుత్వానికి జోడై 21, 31 జీవాలను తీసుకొచ్చి ఈరోజు ఆటో డ్రైవర్లు ప్యాక్ ఉడుతారుగా మారినటువంటి ఈ జీవాలను తీసుకొచ్చి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎవరితో చెప్పుకోవాలో తెలియని బాధలు ఈరోజు ఆటో డ్రైవర్లు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యని తక్షణమే ప్రభుత్వం గుర్తించి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఫెడరేషన్ ఆటో రిక్షా కార్మిక సంఘంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఏటీయూసీ తరఫున మీరు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం వినిపించుకుంటారు? ఇప్పుడు ఆటో కార్మికులు అనేది రాష్ట్రంలో కానీ ఈ జిల్లా విడిపోయిన తర్వాత దగ్గర రమారమి 20,000 ఆటోల దాకా ఉన్నాయి. ఈ ఆటోలకు సంబంధించి నేను 13వ తారీఖున ఒక కొత్త జీవో అనేది ప్రభుత్వం అనేది జారీ చేస్తుంది. ఈ జీవో సారాంశం ఏంటంటే పొల్యూషన్ ఏదైతే ఎక్కువైపోతుందో ఉన్న డీజిల్ బళ్ళన్నీ కూడా రద్దు చేయాలని జీవో నెంబర్ 8 రద్దు చేయాలనేది ఆటోలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు దీన్ని రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే 90% BS1 నుంచి BS4 దాకా ఆటోలు ఉన్నాయి. BS6 ఎలక్ట్రానిక్, గ్యాస్ బళ్ళు, పెట్రోల్ ఈ 4 తిరగాలట. మరి ఉన్న ఆటోలన్నీ కూడా మరి ఎక్కడ పెడతారు, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేపిస్తారు అనేది ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఆర్టీఏ అధికారులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు లెటర్ కూడా ఇస్తాం DTC గారికి. ప్రధానంగా జీవో 21, 31 తీసుకొచ్చారు. ఎంత అన్యాయం అంటే 500 రూపాయల లైసెన్స్ అనేది ఉండేది, 500 రూపాయల లైసెన్స్ ఉండేది. ఈరోజు 5,000 రూపాయల దాకా కూడా ఈరోజు ఫైన్ వేస్తున్నారు. 2,000 రూపాయలు పర్మిట్ చనిపోతే 10,000 రూపాయలు వేస్తున్నారు. అంటే 100లో ఉన్నది 1000లో ఉన్నది 10,000 పైచిలికి నుంచి 1,00,000 రూపాయల దాకా కూడా, అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే తేడా వస్తే అక్కడ 1,00,000 రూపాయల దాకా కూడా ఈ ఫైన్లు అనేవి వేసే పరిస్థితి అనేది ఉంది. దీనివల్ల ఆటో మోటార్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి, దానికి సంవత్సరానికి క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి 12 నెలలు కడితే 19,000 ఉండేది. దాన్ని ఇప్పుడు 26,000 రూపాయల దాకా మ్యాక్సీ క్యాబ్లు అవి కూడా పెంచారు. ఈరోజు LLR కొత్త లైసెన్స్ ఎవరైనా తీసుకోవాలంటే LLR 15 రూపాయలు పెట్టేవాళ్ళు, ఈరోజు 260 రూపాయలు LLR తీశారు. పర్మనెంట్ లైసెన్స్కి వెళ్తేప్పుడు అది 1,460 రూపాయలు కూడా ఈరోజు కలెక్ట్ చేశారు. ఒక పక్క ఇన్సూరెన్స్ 316 థర్డ్ పార్టీని ఈరోజు 5,600 రూపాయల దాకా తీసుకొచ్చారు. అనేక పద్ధతుల్లో ప్రభుత్వం ఒక పక్క చలానా ఛార్జీలు పెంచుతుంది, రెండో పక్క వీళ్ళు స్వయం ఉపాధి మీద ఆటోలు కొనుక్కొని ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి తెచ్చుకొని ఒక పక్క నుంచి దోపిడీ చేస్తుంటే, రెండో పక్క ప్రైవేట్ ఫైనాన్స్ల మీద కొన్ని నిబంధనలు పెట్టకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలు జడ్జిమెంట్ కూడా ఇచ్చున్నారు. మరి దానికి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికల ముందు మీరు వాహన మిత్ర అన్నారు,
మరి ఏదైతే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తానన్నారు. అలాగే ఈ వాహన మిత్ర కూడా ఇవ్వకుండా ఈరోజు జీవో నెంబర్ 21ని కూడా మేము దాన్ని ఆలోచన చేస్తాను. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. దీని మీద ఎటువంటి ఆలోచన అనేది చేయకుండా ఆటో మోటార్ కార్మికుల మీద సపరేట్గా కేసులు, ఇప్పుడు ఆన్లైన్ కేసులు వచ్చాయండి. ఆటో తీసుకెళ్ళి స్టాప్ బోర్డు దాటితే ఆ వైట్ లైన్స్ మీదకి వెళ్తే 330 రూపాయలు అనేది పంపించేస్తున్నారు. అంటే నో యూనిఫామ్ 100 రూపాయలు, 100 రూపాయలు ఉన్న యూనిఫామ్ని ఇప్పుడు 150 నుంచి రెండోసారి దొరికితే 300 రూపాయల దాకా ఫైన్లు అనేది విపరీతంగా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పే, మేము కాదనో దాన్ని సపోర్ట్ చేయట్లే. కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు వెరిఫై మీరు చెక్ చేయాలి, ఆల్కమీటర్లు ఎప్పుడు పెట్టాలి, డే టైం ఇలాంటప్పుడు కూడా ట్రాఫిక్ని ఆలే కంట్రోల్ చేయవలసిన పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆల్కమీటర్లు పెట్టి ఈరోజు చెక్ చేసి వచ్చే ఎవరైతే వెహికల్స్ మీద వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారో దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసి ఫైన్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాయించుకొని 10,000 పైచీలుక ఈరోజు ఫైన్లు అనేది వేస్తున్నారు. దాని మీద కార్మికులు అనేది అది కట్టుకోలేరు. రెండోది మీరు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మీటింగ్లు పెట్టండి. వాళ్ళు తాగితే దానివల్ల మీకు వచ్చే నష్టాలు వచ్చే ఇబ్బందులు ఏవైతున్నాయో ఆలోచన చేసి ఆ వైపుగా ప్రభుత్వ తాలూకు అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా ముందుకు పోతే బాగుంటుందని, ఏదైనా ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు దశల వారిగా అది పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు మీరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 దశాబ్దాలుగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అమ్మివేస్తున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దానికి అనుగుణంగానే విశాఖ నగరంలో ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థలు ఇప్పుడు మూతపడుతున్నాయి. అసంఘటిత రంగ కార్మికులు, అందులో ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, మీరు చూస్తే గతంలో స్టీల్ ప్లాంట్కి కానీ, రైల్వేకి కానీ, నేవీకి కానీ సొంత కార్లు ఉండేవి, సొంత 2 వీలర్సు ఆటోలు ఉండేవి, డ్రైవర్లకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు. ఇవాళ నేవీలో సుమారు 1000 ట్యాక్సీలు లీజుకు తిరుగుతాయి. ఆ లీజుకు తిరిగే ట్యాక్సీ డ్రైవర్ ఎవరికి కూడా మినిమం జీతం ఇవ్వరు. స్టీల్ ప్లాంట్లో సుమారు 1500 కార్లు తిరుగుతున్నాయి. ఆ డ్రైవర్కి ఎవరికి నిజ వేతనం ఇవ్వరు, పిఎఫ్ ఇవ్వరు. అదేవిధంగా ఆటోలను ఎంగేజ్ చేస్తున్నారు కొన్ని కాంట్రాక్టర్ల ద్వారా కంపెనీలు, ఎన్ఎస్టీఎల్ అనగా, ఎంఓవి అనగా, లేకపోతే ఎన్ఏడి అనగా ఆటోలు కూడా ఎంగేజ్ చేసి ఆ ఆటో డ్రైవర్ కూడా మినిమం వేతనం ఇవ్వరు. వీరికి ముఖ్యంగా ప్రాథమికంగా ఈ రవాణా చేస్తున్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ వీరెవరికి సాంఘిక భద్రత లేదు. ఓ పక్క మీరు చెప్తున్నారు ప్రపంచీకరణ, ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రైవేట్ సెక్టర్ రావాలి, ప్రైవేట్ సెక్టర్లో పని బాగా జరుగుతుందని చెప్పి ఆ ప్రైవేట్ సెక్టర్లో మరి చట్టాలు అమలు చేయరా? మరి ఆటో డ్రైవర్లకు రావాల్సిన చట్టబద్ధతమైన పిఎఫ్ సౌకర్యాన్ని ఎందుకు కల్పించట్లేదు? ఆటో డ్రైవర్కి మీరు డ్రెస్ చేయాలని చెప్తారా? ఆటో డ్రైవర్ ఎందుకు డ్రెస్ చేయాలా? డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టాలా? డ్రెస్ ఎక్కడ ఉంటుంది? నేవల్ డాక్యార్డ్లోనో, స్టీల్ ప్లాంట్లోనో, కార్మెంట్లోనో వారి ఉద్యోగులు సేఫ్టీ డ్రెస్, అది డ్రెస్ కాకుండా లోపల పని చేస్తారు కాబట్టి సేఫ్టీ డ్రెస్. ఆటో వాళ్ళకి డ్రెస్ వేయాలని చెప్తావా? నువ్వు మాత్రం ఆటో వాళ్ళకి రావాల్సిన చట్టబద్ధమైనటువంటి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అమలు జరపడం వల్ల ఏఐటీసీ విశాఖ జిల్లా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అసంఘటిత రంగ కార్మికులందరినీ సంఘటితపరిచి రేపు 11వ తారీఖు వరకు ప్రతిరోజు కార్మిక సంఘంతో ధర్నా నిర్వహించి మహాధర్నా చేసి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పడానికి ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేసుకొని ఈ అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం వరకు దీర్ఘకాలిక పోరాటానికి పిలుపునిస్తున్నాం. ఇది ప్రధానంగా ఎన్నో వేల కుటుంబాలు అయితే ఈ ఆటో మీద బతుకుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలి, వీళ్ళ మీద లేనిపోని రాద్ధాంతం చేసి కేసులు అయితే పెడుతున్నారు. అలాగే ఎన్నో తప్పిదాలు అయితే చేస్తున్నారు. దీని అన్నింటినీ ప్రభుత్వం సమీక్షించి మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సంఘం అయితే వేళ ఆందోళన అయితే చేస్తున్నారు. కెమెరామెన్ పవన్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.